అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. సుచిత్రకు చెందిన శ్రీ వెంకట్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వీరు ప్రయాణిస్తున్న కారును మినీ ట్రక్కు ఢీకొట్టింది. ఆ వెంటనే కారులో మంటలు చెలరేగి కుటుంబ సభ్యులు నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. పోలీసులు DNA నమూనాలను సేకరించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన శ్రీ వెంకట్ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీ వెంకట్, తేజస్వినుల వివాహం 2013లో జరిగింది. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టి జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న సమయంలో అనుకోని ప్రమాదం వారి ఆశలను బూడిద చేసింది. వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు.